హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈ రోజు మార్నింగ్ 6:30కి నేను లేచాను. 6:30 ఇంకా అవ్వలేదు, ఇంకో 5 to 10 minutes ఉంది. చాలా తర్వాత లేచాను అనమాట. ఎలక్షన్ టైంలో లేచినట్టున్నాను, 6:30 ఆ టైంలో. మళ్ళీ ఇప్పుడే ఇంత లేట్గా, అదే ఎప్పుడు 8కి లేచేదాన్ని, ఇంత త్వరగా ఈ మధ్య ఎప్పుడు లేగలేదన్నమాట. అండ్ ఈ మధ్య అంటే సెలవులు ఇచ్చిన తర్వాత, సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత, సో ఇప్పుడైతే డ్రింక్ తాగుతున్నాను. 8కి లేస్తావా అంటే సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, సో లేట్గా లేస్తా. సో అదనమాట. స్కూల్ ఉంటే మాత్రం 5:45 ఆ టైంకి లేచేదాన్ని. ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా లేగలేదు, ఇప్పుడు దాకా ఇంకా దొరుకుతున్నారు. ఇప్పుడు 9:30 అయింది టైము. సో ఐ హ్యావ్ ఎ డ్రింక్ ఫర్, చూసారు కదా ఇందాక ఏం కలిపాను, అండ్ షార్ట్ కూడా పెట్టాను. అండ్ ఇప్పుడు వచ్చేసి శుక్రవారం పూజ చేసుకున్నాను. మార్నింగే 6:30కి మా ఆయన వెళ్ళిపోయాడు. పూజ చేసుకుని తర్వాత నేను కాసేపు అలా దొల్లి ఇప్పటికి పూజ అయ్యింది. అండ్ టిఫిన్ ఉప్మా రెడీ చేశాను. ఈరోజు మేము తినాం కాబట్టి వాళ్ళిద్దరికి ఉప్మా. అండ్ మ్యాంగోస్ తినకూడదు అనుకుంటున్నాను, ఇది పింపుల్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట 2-3 days నుంచి. అంటే చలవకు తాగట్లేదు, మామిడి పళ్ళు మాత్రం తింటున్నా. సో అందుకని మళ్ళీ ఈ రోజు నుంచి తినకూడదు అనుకున్నాను. మా ఆయన ఇంత పెద్ద పెద్ద మామిడి పళ్ళు తీసుకొచ్చాడు అనమాట. చూడండి ఎంతంత ఉన్నాయో, నా చెయ్యి కన్నా పెద్ద ఉన్నాయి. సో ఈ మామిడి పళ్ళు చూసిన తర్వాత తినకూడదు ఎవరుంటారు చెప్పండి. మా వాళ్ళు ఇంకా చూడలేదు, చూస్తే కనుక అరుస్తారనమాట. సో ఇప్పుడు చూద్దాము అసలు ఏం చేస్తారో. ముందైతే ఈ డ్రింక్ తాగేసి ఆ తర్వాత వాళ్ళకి ఈ మామిడి పళ్ళు చూపిస్తాను. బాగా అలవాటైపోయింది నాకు, అంత టేస్ట్ వల్గర్గా అది ఏమి లేదు. నేను హనీ వేసుకోను కాబట్టి నాకు ఎలా అలవాటైపోయింది. ఒకవేళ మీకు అలవాటు లేకపోతే హనీ వేసుకోండి. ఇంకో గ్లాస్లో తాగేదండి, అది ప్రీతంది అనమాట. తను తాగట్లేదు కదా అని నేను దాంట్లో వేసుకుంటుంటే నా కప్పే కావాలా అందరికని అంటుందని నేను మళ్ళీ దీంట్లో షిఫ్ట్ అయ్యా. అయిపోయింది తగ్గేసా. ప్రీతి, మను, ఎప్పుడు తెచ్చారు? చిన్న చిన్ని మామిడి పళ్ళు. చిన్నవి, చాలా చిన్నవి, చాలా చిన్నవి మామిడిపళ్ళు. ఏం మామిడిపళ్ళు ఇవి? రోజుకి 2 తింటారా? ఒకటి చాలా. ఏం కనిపించదే నువ్వు అంత దగ్గరగా వస్తే. మామిడిపళ్ళు బంగినపల్లి. దీనికంటే పేపర్ చుట్టు పెట్టాలంట. పెట్టండి ఇద్దరు కలిపి, ముగ్గుతాయంట బాగా. ఇంకా ముగ్గాలి. ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ చేస్తా, ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అంతే. సో ఈ పింపుల్స్ ఉన్నాయి కదా, వీటికి పింపుల్స్ ప్యాచ్ పెట్టుకోవచ్చు. కాకపోతే అంత ఎఫోర్డ్ చేయని వాళ్ళకి చెప్తున్నాను. ఇది 300 ఎంత ఉంటది అంతే, పెద్ద ఎక్కువే ఉండదు. 300 to 400 పింపుల్స్ ప్యాచ్ అయితే ఒక్కొక్కటి ఒక 200-400 వరకు ఉండొచ్చు స్టార్టింగ్ ప్రైస్. డిపెండ్స్ ఆన్ యువర్ తీసుకున్న బ్రాండ్ బట్టి ఉంటుంది. సో ఇది ఫేస్లిన్ కంపెనీది. మ్యాక్సిమం అన్ని మెడికల్ స్టోర్లో ఉంటుంది. లేకపోతే కనుక ఇది అబౌట్కి సంబంధించిందే కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు ఆర్డర్ పెడితే తీసుకురావచ్చు. ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే కనుక చెప్పండి. ఇది చాలా చాలా పింపుల్స్కి బాగా పనిచేస్తుంది. ఫేస్లిన్ అని ఆయింట్మెంట్, ఇన్విజిబుల్ అనమాట, అసలు మీకు కనిపించదు. ఇన్విజిబుల్ సన్ స్క్రీన్ ఆయింట్మెంట్ అనమాట. ఇది మన పింపుల్స్ మీద పెట్టుకుంటే, ఒకవేళ మార్నింగ్ టైంలో, ఒకవేళ మీకు ఎక్కువ ఉంటే కనుక మార్నింగ్ టైంలో పెట్టుకున్నా అంత ఇబ్బంది ఉండదు. నేను ఇది అంతకుముందు తణుకులో ఉన్నప్పుడు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డెర్మటాలజిస్ట్కి, సో ఆవిడ దగ్గర తీసుకున్నాను. మ్యాక్సిమం నైట్ టైం ఎక్కువ రాస్తాను అనమాట నేను. ఇప్పుడు మన మ్యాంగో పింపుల్స్ వచ్చాయి కదా, మ్యాంగో పింపుల్స్. సో దానికోసమని మార్నింగ్ కూడా రాయవలసి వస్తుంది.
ఇక్కడ ఒకటి వచ్చింది. సో మ్యాక్సిమం క్యూర్ అవుతుంది. రాత్రి రాయడం మర్చిపోయాను, ఇప్పుడు రాస్తున్నాను. సో ఇదనమాట, పెద్ద కనిపించదు. మీరు పింపుల్ ప్యాచ్ అయితే కనిపిస్తుంది కానీ ఇది అసలు కనిపించదు, కానీ కొంతవరకు క్లియర్ అవుతుంది అనమాట మన పింపుల్స్. నాకు మ్యాక్సిమం క్లియర్ అయింది ఈ ఆయింట్మెంట్ వల్ల. అండ్ కొంచెం గ్లోయింగ్ వచ్చిందేమో ముసిన్ ఉంది కదా, స్నెయిల్ ముసిన్, దానివల్ల వచ్చిందనమాట. ఇవన్నీ నా డ్రెస్సులు అనమాట. పెద్ద ఎన్నో ఉండవు, తక్కువే, ఎక్కువే ఉండవు. ఇవన్నీ నేను రిపీటెడ్ గా వాడతాను కాబట్టి మాక్సిమం ఈ డ్రెస్సుల్లోనే ఎక్కువ చూస్తాను, ఎక్కువ కొనాను కాబట్టి. సో ప్రస్తుతానికి అయితే దీంట్లో ఏవి బాగున్నాయో ఏవి బాగోలేదో కొంచెం తీసి పక్కన పెడదాం అని అనుకుంటున్నా. అండ్ చూద్దాం ఎంతవరకు ఆర్గనైజ్ చేస్తాను. కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది, ఏమన్నా తీసుకుని వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం తీసి మళ్ళీ పెడదాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ పని ఉంది, ఇది చేసేసి అప్పుడు వంట చేద్దాం. అంటే ఇప్పుడు 10 అయింది, ఇప్పుడే వంట ఏం చేయను అని చెప్పేసి సో ఇది ముందు చేస్తాను. ఈ పౌచ్ అసలు వాడలేదు, చూసుకుంటున్నారా? ఈ పౌచ్ అసలు వాడలేదు, కానీ ఎల్లో కలర్లో అయిపోయింది. చూడండి, ఇది ఎలాగే ఉంటుందేమో ఒకవేళ. ఎప్పటికప్పుడు నేను సర్దుకుంటూ ఉంటా, అయినా సరే మళ్ళీ క్లమ్జీగా అయిపోతూ ఉంటాయి. అయినా మళ్ళీ సర్దుతా. 1 మంత్కి ఒకసారైనా కంపల్సరీ నేను సర్దుకుంటూ ఉంటా అనమాట. లేదంటే నాకు పిచ్చెక్కిపోతుంది అలా సర్దుకోకపోతే. పిల్లలవైనా అంతే, 1 మంత్కి ఒకసారైనా సరే సర్దాలి, లేకపోతే వాళ్ళు ఇంకా దారుణంగా తయారవుతాయి. సో ఇప్పుడు అన్నీ తీసేసాను కదా, ఇవన్నీ మళ్ళీ ఒకసారి దాంట్లో పెట్టేసి అప్పుడు చూపిస్తాను. ఇవన్నీ నా శారీస్ అనమాట. ఆర్గనైజర్ గానే ఉన్నాయి, కట్టుకోను పెద్దగా నేను, వేసవకాలం కదా. సో ఇవన్నీ శారీస్ ఆర్గనైజర్ గానే ఉన్నాయి, కానీ పైన ఈ ఒక్కటే తీసేస్తే మిగతా అన్ని సార్టెడ్ అనమాట. కొంచెం మడత పెట్టినవి అవి పైన పెట్టేశాను. మ్యారేజ్ డే అప్పటి నుంచి అలా పెడుతూ పెడుతూ ఇంకొప్పుడు ఎలా కొండలా తయారయ్యాయి. మళ్ళీ తీసేసి అక్కడ మన డ్రెస్సెస్ దాంట్లో పెట్టేసిన తర్వాత మిగతా అన్ని ఆర్గనైజ్ చేసి మళ్ళీ చూపిస్తా. హియర్ ఇట్ ఈజ్ మై శారీస్ అండ్ ఇట్స్ మై క్యూట్ డైరీ. నేను మర్చిపోతాను అనుకున్నవి దాంట్లో రాసుకుంటూ ఉంటాను అనమాట. సో నా శారీస్ కాటన్ అండ్ ఫంక్షన్ వేర్ అన్ని కలిపే ఉన్నాయి. హియర్ ఇట్ ఈజ్ మై డ్రెస్సెస్. ఇవి వచ్చేసి అప్పుడప్పుడు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వేసుకోవాలనిపించినప్పుడు వేసుకునేవన్నమాట. అంటే బయటికి వేసుకెళ్ళడానికి, ఇంట్లో అయితే కుదరదు, ఇలాంటివి నేను వేసుకోలేను. సో ఇది డైలీ వేర్ బేసెస్. నాకు పక్కన పెట్టుకునే డ్రెస్సెస్ పెద్ద ఎక్కువే ఉండవు, అన్నీ డైలీ వేరే ఉంటాయి. కాకపోతే కొంచెం మంచిగా బయటకు కూడా వేసుకెళ్ళచ్చు. అండ్ ఇది వచ్చేసి బాగా పాతవి, బయటికి వేసుకెళ్ళడానికి అంత ఇబ్బందిగా ఉంటుంది అనమాట. కాకపోతే కొంచెం కంఫర్ట్ ఉంటాయని ఉంచుకుంటాను. అంత త్వరగా నేను డ్రెస్సెస్ ఏమి పక్కన పెట్టాను. ఓన్లీ 1 ఆఫ్ ది డ్రెస్ మాత్రం నేను పక్కన పెట్టాను. అదేంటంటే ఇది ఒకటి. ఇది ఎందుకు అంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి గుచ్చుకుంటున్నాయి అనమాట. మన మెడ దగ్గర కూడా గుచ్చుకుంటున్నాయి, మొత్తం చేతుల దగ్గర, మెడ దగ్గర, ఎక్కడ పడితే అక్కడ ఈ లేస్ ఒకటి వేసాడు. సో మెడ దగ్గర లేకపోతే వేసేసుకుంటాను నేను. మెడ దగ్గర కూడా ఉన్నాయి, ఇది మడత పెట్టడానికి అవ్వదు కాబట్టి. సో ఈ ఒక్క డ్రెస్ మాత్రమే పక్కన పెట్టా, మిగతా అన్ని సార్టెడ్. ఇంకేం లేవు. లాంజరీ కూడా కొన్ని తీసేసి ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ మై మిర్రర్. అయిపోయిందనమాట, మొత్తం చేసేసా. ఇంకేం లేదు చేసుకోవడానికి, అన్నీ మ్యాక్సిమం అయిపోయాయి. అన్నీ పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు వంట చేయాలి. లెట్స్ గో. సో మామిడి పళ్ళు ఏంటంటే ఇంకా ముగ్గలేదంట పూర్తిగా, అందుకని పేపర్లో చుట్టి అండ్ బయట పెట్టమన్నారు, ఫ్రిడ్జ్ లో వద్దన్నారు. ముగ్గిపోయిన తర్వాత ఆ పేపర్తో పరంగా అలా ఫ్రిడ్జ్ లో పెట్టేయచ్చు. ప్రస్తుతానికి అయితే పేపర్ కి మనుగడ బాగా ర్యాప్ చేసేసి పక్కన పెట్టాడు. అవి నేను ఒక టబ్ లో వేసుకున్నాను అనమాట. అవి ముగ్గిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేయడమే. సో గడ్డి ఉంటే దాంట్లో వేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే గడ్డలు అవి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాబట్టి
సేఫ్ సైడ్గా పేపర్కి చుట్టామన్నమాట. ప్రస్తుతానికి అయితే అలా చేసేసాము. అండ్ మార్నింగే నేను వంట చేసేసి పిల్లలకు పెట్టేసా. అండ్ మాకైతే కొంచెం జ్యూస్ తీసుకొచ్చారు బయట నుంచి, సో అది తాగేసాము. సో ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది. హ్యారీ పాటర్ మూవీ చూస్తుంటే ఆ మ్యూజిక్కి ఏంటో మరి ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది అనమాట. సో అందుకని కాసేపు అలా బయటకు వెళ్ళొద్దామని ఇలా మహాలక్ష్మి మార్ట్కి వచ్చా అనమాట. కొన్ని నాకు గ్రాసరీస్ కూడా కావాలి, సో అవన్నీ తీసుకున్నాను. చాలా వెయిట్ ఎక్కువైపోయింది అనమాట, నేను తీసుకురాలేకపోయాను, అయినా సరే తీసుకొచ్చాను. సో నేను ఒకదాన్నే వెళ్ళి ప్రశాంతంగా షాపింగ్ చేసుకున్నాను. అన్నీ తిరుగుతూ వెనక్కి ముందుకి తిరుగుతూ ప్రశాంతంగా షాపింగ్ చేసుకున్నాను. పిల్లలు ఉన్నారనుకో అది ఇది ఇది అది అని చెప్పి మొత్తానికి కన్ఫ్యూజన్ చేసేసి ఎక్కువ కొనేస్తాము, అలాగే కావాల్సినవి కొనము. సో నాకేం కావాలో నెమ్మదిగా లైన్గా వెళ్తూ వెళ్తూ అన్నీ చూసుకుంటూ తెచ్చుకున్నా అనమాట. ఇదేదో బాగుంది అనిపించింది. తెచ్చేసుకున్న తర్వాత తీసేసుకున్న తర్వాత ఎవరైనా ఉంటే బాగుంది అనిపిస్తుంది. కొండం వరకు బాగానే ఉంది, ఆ వెయిట్ని మొత్తం ఇంటికి తీసుకురావడం కొంచెం కష్టం కదా. సో నేను ఒకదాన్ని వెళ్ళాను కాబట్టి నేనే ప్రస్తుతానికి జాయిగా కిందకి తెచ్చుకుని బండికి పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చా. సో అలా జరిగిందనమాట. మామూలుగా అయితే నేను మా ఆయన కలిపి వెళ్తాము, లేదా ప్రీతి మా ఆయన, లేదా మను మా ఆయన, ఎవరైనా వెళ్తాము. కాకపోతే నేను ఒకదాన్ని వెళ్ళడం చాలా తక్కువ, మ్యాక్సిమం వెళ్ళను. ఎప్పుడైనా 1-2 కావాల్సి వచ్చినప్పుడు తెచ్చుకుంటాను తప్పితే కనుక ఇలా మంత్లీ వన్స్ మొన్న రాసుకున్నాను కదా గ్రోసరీస్, అదే లిస్ట్ అనమాట. సో మంత్లీ వన్స్ గ్రోసరీస్ అయితే నేను ఒకదాన్ని ఎప్పుడూ తెచ్చుకోలేదు. ఫస్ట్ టైం తెచ్చుకున్నా. 1-2 కావాలంటే తెచ్చుకుంటానులేండి. సో ఇక్కడైతే ప్రస్తుతానికి అన్ని అన్ప్యాకింగ్ అనమాట. వాళ్ళకి ఏమన్నా కావాలితే అవన్నీ బయట పెట్టుకుంటారు. అండ్ సర్దడం కూడా మ్యాక్సిమం సర్దేస్తారు అనమాట వీళ్ళే. సో కొంచెం పని కూడా నాకు తగ్గిస్తారు ఒక్కొక్కసారి అసలు నా మాట వినరు. వాళ్ళ ద్వారా ఏదో వాళ్ళది అస్సలు కోఆపరేట్ చేయరు. ఒక్కొక్కసారి మాత్రం ఎంత బాగా కోఆపరేట్ చేస్తారంటే ఇద్దరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు తెచ్చిన సామాన్లన్నీ ప్రీతి మను కలిపి కబోర్డ్లో సర్దేశారు. పెట్టవలసినవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారు. అన్ని మ్యాక్సిమం దాంట్లో ఉన్నాయని తీసేశారు, అన్ని పెట్టేశారు, 1-2 తప్ప. అంటే వాళ్ళకి ఎక్కడ పెట్టాలో అని అర్థం అవ్వలే. సో అదనమాట. ప్రస్తుతానికైతే అవన్నీ వాళ్ళే సర్దేశారు, నేను తీసుకొచ్చాను. మ్యాక్సిమం నేను ఈరోజు ఎందుకు వెళ్ళానంటే అండ్ ఆకలి లేదు, కాకపోయినా ఏదో కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపించింది. దాంతోపాటు నిద్ర వచ్చేస్తుంది బాగా ఎక్కువ. సో అందుకని అలా బయటికి వెళ్ళి వద్దామని చెప్పేసి అలాగే గ్రోసరీస్ తెచ్చుకోవాలి కదా అని నేను వెళ్ళిపోయాను అనమాట. అండ్ సండే వచ్చేటప్పటికి మా ఆయనకి ఖాళీ ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. సో అది ఇది కొంచెం కవర్ అయిపోతుంది అని చెప్పేసి గ్రోసరీస్కి అయితే వెళ్ళొచ్చేసాను. ఇక్కడైతే అన్ప్యాకింగ్లు అనమాట. చిప్స్ అయ్యి మరి కంపల్సరీ కదా, ఐస్ క్రీమ్ తెమ్మన్నారు. నాకు అవ్వలేదు ఐస్ క్రీమ్, ఇంత లగేజ్తో ఐస్ క్రీమ్ తేవడం అంటే కొంచెం కష్టం. సో అందుకనే తీసుకురాలేదనమాట. ఈ చిప్స్ పెద్దగా నాకేం నచ్చలేదు. బింగో హాట్ అండ్ స్పైసీ సంథింగ్ కొరియన్ టేస్ట్ అంటది. సో అదైతే నాకు అస్సలు నచ్చలేదు. నాకు ఎక్కువ కేక్ ఒకటి ఉంటుంది, సో పేరు మర్చిపోయాను, అక్కడే మీకు కనిపిస్తుంది కదా అది కేక్. సో అది చాక్లెట్ కేక్ అంటే ఇష్టం అనమాట. అండ్ దాంతో పాటు కొన్ని నాకు ఫస్ట్ లో వాడినవే మళ్ళీ గుర్తొచ్చి తెచ్చుకున్నాను. ఇక్కడ ధూప్ స్టిక్స్ అనమాట. ఇవి ఒక 2 pairs తెచ్చాను. 2 రకాలు, ఏది స్మెల్ బాగుంటే తెద్దామని. ఇక్కడికి వచ్చిన కొత్తలో రోజు పెట్టేదాన్ని, ఈ మధ్యకాలంలో అస్సలు పెట్టట్లే. ఇవేంటో మరి పతంజలి అనమాట. కోన్లా ఉన్నాయి, నిలబడట్లేదు. అలాగని కింద కొద్దిగా ప్రెస్ చేస్తే ఏనుగు పాదాల్లో వచ్చాయన్నమాట. సో దాన్ని మంచిగా వెలిగించి పెట్టాను. స్మెల్ అయితే అవసరం, చాలా చాలా బాగుంది. ఇంకొకటి ఎలా ఉందో తెలియదు కానీ 2 తీసుకొచ్చా. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, కాకపోతే అవి పెద్దవన్నమాట, పెద్ద కోన్స్. ఇది మామూలుగా పెడదాము, బయట పెట్టేద్దాం అని చెప్పేసి చిన్ని తీసుకొచ్చా అనమాట. ఎంత 25 or 30, ఈ చెరుకు ఒకటి అలా ఉందంటే 25 ఒకటి 30 ఒకటి, ఏది ఎంతో తెలియదు కానీ ఒక 2 తీసుకొచ్చా అనమాట. నాకైతే బాగా నచ్చుతాయి స్మెల్. ఈవినింగ్ టైము మొత్తం ఇల్లంతా తుడుచుకుంటాం కదా 6 అయ్యేటప్పటికి, అప్పుడు అన్ని తుడుచుకున్న తర్వాత మంచిగా అగరత్తులు వెలిగిస్తే లేకపోతే ఇలా ధూప్ వెలిగిస్తే కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట ఇంట్లోకి. సో మ్యాక్సిమం సాయంత్రం మాటలు గుమ్మం తుడిచిన తర్వాత పూజ చేయడం కానీ ఇలా ధూపం వేయడం కానీ ఇల్లంతా ఇట్స్ ఏ పాజిటివ్ థింగ్ అనమాట. ఏదైనా ఉన్నా మనకి నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా బయటకు పోతుంది. కాబట్టి మ్యాక్సిమం అన్ని తలుపులు తీసుకుని ఉంటాము ఈవినింగ్ టైంలో. సో అందుకని
నేను నమ్ముతాను బాగా. సో అందుకని అంతకు ముందు వేసేదాన్ని, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మంచిగా పరోటా కాదు, ఇది ఆలు పరోటా, అంతే పరోటానే. సో పరోటా వేసుకుని అండ్ శుక్రవారం నా ఫుడ్ని ముగించేసాను. చాలా చాలా బాగా వచ్చాయి. కాకపోతే కర్రీ ఏదన్నా ఉంటే బాగుంది అనిపించింది. పరోటా ఆలు పెట్టిన స్టఫింగ్ ఇంకొంచెం కర్రీలో నంచుకుంటే బాగుంది అనిపించింది అనమాట. కాకపోతే నేను కర్రీలో నంచుకోకుండా మామూలుగానే తినేసా. కొంచెం పెరుగులో నంచుకున్నాం, ఉల్లిపాయలు, పెరుగు, అది జీరా పౌడర్, ఈ 3 వేసుకుని కలుపుకుని తింటే బాగుంది. ఉల్లి చట్నీలో మాక్సిమం అంతే, అలాగని చెప్పొచ్చు. ఉల్లి చట్నీలో నంచుకుంటే బాగుందన్నమాట. టుడేస్ వ్లాగ్ గైస్, ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. అండ్ మంచి మెసేజ్ పెట్టండి. అండ్ ఆలు పరోటా మాత్రం చాలా బాగుంది, కొంచెం కర్రీ ఉంటే బాగుంది అనిపించింది. సో అదనమాట, మొత్తం అన్ని అన్ప్యాకింగ్ చేసేసి సర్దేసుకున్నాము. అండ్ ఈ రోజుతో శుక్రవారం అయిపోయింది కాబట్టి నేను ఫుడ్ తినేసాను. అండ్ ఒకటి బాదం కాయలు ఏయో అంటారు కదా, సో అవి నానబెట్టుకున్నా, అవి ఒక్కటే తాగలేదు. కొంచెం ఏ మజ్జిగో కలిపేసుకుని తాగేస్తే అయిపోతుంది. అండ్ చాలా చాలా వేడిగా ఉంది. నిన్న వర్షం పడింది, ఈ రోజు వేడిగా ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఎడిటింగ్ అయిపోయింది, అన్ని ఎక్స్పోర్ట్ చేసేసి స్నానానికి వెళ్ళిపోతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పడుకోవచ్చు. ఇంకా అంతకు మించి లేదు. స్నానం చేసేసి స్కిన్ కేర్ చేసేసుకుంటే అయిపోతుంది, పడుకోవడమే. అండ్ ఇలాగా మా ఆయన వస్తారు, మళ్ళీ చపాతీ చేయాలి, మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ చెమటలు కాచుకోవాలి. ముందు స్నానం చేయాలా, లేకపోతే చేసేస్తాను. సో అదనమాట ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.